మాయవర్తకుడు. ఒకప్పుడు కైరో నగరంలో మారుఫ్ అని ఒక యువకుడు ఉండేవాడు. అతను పేదవాడు, న్యాయమైనవాడు. పాత చెప్పులు మరమ్మత్తు చేసి జీవించేవాడు. అతనికి ఫాతిమా అనే భార్య ఉండేది. ఆమె పరమ గయ్యాడి. ఎప్పుడూ కోపంతో రుసరుసలాడుతూ ఉండేది. దానికి తగ్గట్టు ఆమె నోరు కూడా మహా చెడ్డది. అస్తమానం తిట్టి శాపనార్థాలు పెడుతూ అతనికి జీవితం పైన రోత పుట్టేటట్టు చేస్తూ ఉండేది. మారుఫ్కు పరువుగా బతకాలన్న కోరిక జాస్తిగా ఉండేది. వీధిన పడటం అంటే అతనికి చాలా భయం. అందుచేత తాను సంపాదించిన డబ్బులన్నీ తన భార్య కోసమే వినియోగిస్తూ వచ్చేవాడు. కానీ ఏనాడైనా కర్మం చాలక అతను డబ్బు తీసుకురాకుండా ఇంటికి వస్తే ఆమె తెల్లవార్లు శాపనార్థాలు పెట్టి అతనికి కొంచెమైనా మనశ్శాంతి లేకుండా చేసేది. ఒకనాడు ఫాతిమా తన భర్తతో, ఇవాళ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఇంత తేనె వేయించి తీపి రొట్టె పట్టుకురా అన్నది. దేవుడు అనుగ్రహించి 4 డబ్బులు వచ్చేటట్టు చేస్తే అలాగే తెస్తాను. ప్రస్తుతానికైతే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు మారుఫ్. దేవుడు అనుగ్రహించేదేమిటి? ఈ రాత్రికి నాకు తేనెలో వచ్చిన తీపి రొట్టె లేకపోయిందో నీకు మూడిందనుకో అన్నది ఆ గయ్యాళి. తనకు 4 డబ్బులు వచ్చేటట్టు చేయమని దేవుణ్ణి ప్రార్థిస్తూ మారుఫ్ తన దుకాణానికి వెళ్ళాడు. కానీ ఎవరో పరీక్ష పెట్టినట్టు ఆ రోజు అతను ఒక చిన్న రాగి డబ్బు కూడా సంపాదించలేకపోయాడు. ఆఖరుకు తిండి రొట్టె కొనుక్కుని ఇంటికి పోవటానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి అతని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో మిఠాయి దుకాణం తగిలింది. అతను కంట నీరు కారుస్తూ దుకాణం బయట నిలబడి లోపల ఉన్న రకరకాల తీపి రొట్టెలకేసి చూడసాగాడు. దుకాణదారు అతన్ని గమనించి లోపలికి పిలిచి, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. మారుఫ్ తన గొడవంతా చెప్పుకున్నాడు. ఈ మాత్రానికే కొంప మునిగిపోదులే, నీ భార్యకు కావలసిన సరుకు నేనిస్తాను, పట్టుకుని వెళ్ళు, డబ్బు తర్వాత ఇద్దువు గాని అంటూ దుకాణదారు తీపి రొట్టె ఒకటి తీశాడు. కానీ దాని మీద పొయ్యటానికి అతని వద్ద సమయానికి తేనె లేదు. తేనెకి బదులు చక్కెర పాకం వేస్తాను, రెండూ ఒకటే రుచి. మా దుకాణంలో సరుకు కొనేవారు రెంటిని ఒకటిగానే భావిస్తారు అంటూ దుకాణదారు రొట్టె మీద బాగా చక్కెర పాకం పోశాడు. మారుఫ్ దుకాణదారుకు తన కృతజ్ఞతలు తెలుపుకుని ఆ తీపి రొట్టెను ఇంటికి తీసుకువెళ్ళాడు. అతన్ని చూస్తూనే ఫాతిమా, రొట్టె తెచ్చావా లేదా అని అడిగింది. ఆమె రొట్టెను చూసి సంతోషించకపోగా గొంతు చించుకుంటూ, రొట్టె మీద తేనె పోయించుకు తెమ్మని చెప్తే చక్కెర పాకం ఎందుకు పోయించావు? నాకు తేడా తెలియదనుకున్నావా అని అరిచింది. నీకు పుణ్యం ఉంటుంది, ఈసారికి ఇలాగే తినేద్దు. ఇది కొన్నది కూడా కాదు, దుకాణదారు అరువిచ్చాడు. అతని దగ్గర తేనె లేదు, ఏం చెయ్యను అన్నాడు భర్త హతాశుడై. నాకేమీ అక్కర్లేదు అంటూ ఆమె ఆ రొట్టెను భర్త ముఖాన గిరవాటు వేసింది. పో, నాకు తేనె రొట్టె పట్టుకురా అంటూ దవడ మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు మారుఫ్ పక్క పన్నొకటి విరిగి నోటి వెంట రక్తం కారసాగింది. ఉన్న ఓర్పు కాస్త పోయి మారుఫ్ తన భార్య నెత్తిన చిన్న మొట్టికాయ వేశాడు. వెంటనే ఫాతిమా అమ్మ శక్తిలాగా అయిపోయి తన భర్త మెడ గట్టిగా పట్టుకుని గుంజుతూ, ఎవరరోయ్, రండి రండి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు అని పెడబొబ్బలు పెట్టింది. ఈ పొలికేకలు విని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మారుఫ్ను అతని భార్య పట్టు నుండి విడిపించారు. జరిగినదంతా విని ఆ వాళ్ళ గయ్యాడితో, చక్కెర పాకం వేసిన రొట్టెకేం లోపం వచ్చింది? మేమంతా తింటున్నాం కామా, అనవసరంగా నిర్భాగ్యుణ్ణి ఎందుకు చెండుకు తింటున్నావు అన్నారు. వాళ్ళంతా వెళ్ళిపోయాక మారుఫ్ రొట్టె ముక్కలన్నిటినీ ఏరి కొంచెం రుచి చూడమని తన భార్యను బతిమాలాడు. కానీ లాభం లేకపోయింది. కడుపు దహించుకుపోతూ ఉండటం చేత చివరకు వాటిని తానే తినసాగాడు. తెల్లవార్లు భార్య చేత తిట్లు తిని మారుఫ్ మర్నాడు ఉదయమే లేచి ప్రార్థనా మందిరానికి వెళ్ళి తన కష్టాలు కడతీర్చమని దేవుణ్ణి ప్రార్థించి అక్కడి నుంచి సరాసరి తన దుకాణానికి చేరుకున్నాడు. అతను దుకాణంలో కూర్చున్నాడో లేదో 2 భటులు వచ్చి, నిన్ను కాజీగారు పట్టుకురమ్మన్నారు పద అంటూ అతన్ని లాక్కుపోయారు. న్యాయస్థానంలో కాజీ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఫాతిమా తల వంచుకు నిలబడి ఉంది. ఆమె చేతికి కట్టు, ముఖం మీద బాగా రక్తం మరకలు గల ముసుగు ఉన్నాయి. కాజీ మారుఫ్ను చూస్తూనే, పాపి, నీకు దేవుడంటే భయం కొంచెం కూడా లేదా?
ఈ ఆడకూతురి చెయ్యి విరగొడతావా, పన్ను రాలగొడతావా అని పెద్దగా గదమాయించాడు. క్షణం పాటు మారుఫ్కు మతిపోయినట్టయింది. అతను కాజీగారికి వాస్తవం నివేదించుకున్నాడు. కాజీకి అతని మాటలలో నమ్మకం కుదిరింది. ఆయన ఒక పావు దీనారం తీసి అతనికిస్తూ, ఇది పెట్టి నీ భార్యకు తేనె రొట్టె కొనిపెట్టు, ఇద్దరూ మరెన్నడూ కీచులాడుకోకండి, పదండి అన్నాడు. మారుఫ్ ఆ ధనాన్ని భార్య చేతుల్లో పెట్టేసి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపటికల్లా భటులు వచ్చి, నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయినందుకు మాకు భత్యం డబ్బులియ్యి అన్నారు. ఏం చేయాలో తోచకతను తన పనిముట్లన్నీ అమ్మి భత్యాలు ఇచ్చేశాడు. దుకాణం ఖాళీ అయ్యింది. తనకు పట్టిన దుస్థితిని గురించి ఆలోచిస్తూ అతను విచారసాగరంలో మునిగి ఉండగా ఇంకొక న్యాయస్థానానికి చెందిన భటులు మరిద్దరు వచ్చి, కాజీగారు నిన్ను పట్టుకురమ్మన్నారు అని చెప్పారు. అతను వారి వెంట వెళ్ళి ఈ న్యాయస్థానంలో మళ్లీ తన భార్య పూర్వంలాగే తన మీద అక్రమంగా ఫిర్యాదు చేయటం గమనించాడు. అతను ఈ రెండో కాజీకి జరిగినదంతా చెప్పి, 1 గంట క్రితం మా తగాదాకు ఒక కాజీగారు తీర్పు ఇవ్వటం అయ్యింది అన్నాడు. కాజీగారు ఫాతిమాను కోప్పడి, గంట కింద తీర్పు ఇచ్చిన ఫిర్యాదు మళ్లీ ఏమని తెచ్చావు అన్నాడు. హుజూర్, నా మొగుడు నన్ను మళ్లీ కొట్టాడు అంది ఫాతిమా. కాజీ ఆమెను మందలించి భటులకు భత్యాలు చెల్లించమని మారుఫ్తో చెప్పాడు. దాంతో మారుఫ్ జేబులు ఖాళీ అయ్యాయి. అతను మరింత కుంగిపోయి తన దుకాణానికి తిరిగి వెళ్ళాడు. మరొక గంట కల్లా కొందరు మిత్రులు అతని దుకాణానికి పరిగెత్తుకుంటూ వచ్చి, మారుఫ్ కొంప మునిగింది, నీ భార్య సుబేదార్ కచేరీలో నీ మీద ఫిర్యాదు చేసింది, వెంటనే పరారీ అయిపో అని చెప్పారు. మారుఫ్ వెంటనే లేచి దుకాణం మూసి సాధ్యమైనంత త్వరలో కైరో నగరం దాటి పారిపోయాడు. అసలే చలికాలం, దానికి తోడు వర్షం ఆరంభమయ్యింది. వానకు తడుస్తూ చలికి వణుకుతూ అతను చీకటి పడిన దాకా నడిచి ఒక పాడుపడిన భవనాన్ని చేరుకుని అందులో ఆ రాత్రి తలదాచుకున్నాడు. తన స్థితి తలుచుకున్న కొద్దీ అతనికి ఏడుపొచ్చింది. కట్టుకున్న భార్య తనకు ఇల్లు వాకిలి లేకుండా చేసింది. భవిష్యత్తు చూడపోతే అయోమయంగా ఉంది. అందుచేత అతను పెద్ద పెట్టున ఏడవసాగాడు. ఇంతలోనే ఎవరో, ఎందుకు నాయనా అంత దుఃఖిస్తున్నావు అని అడగటం మారుఫ్కు వినిపించింది. అతను తల ఎత్తి ఒక వింత ఆకారాన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను 100 ఏళ్లుగా ఈ పాడుపడిన ఇంటిని ఆశ్రయించి ఉన్న పోతాన్ని. నా వల్ల నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు, ఇవాళ నువ్వు నా అతిథివి అన్నది పోతాం. బాబు, నీకు చేతనైతే నన్ను ఈ కైరో నగరానికి వీలైనంత దూరంగా చేర్చు. నా జీవితం అంతా ధ్వంసమయ్యింది, కొత్త చోట మళ్ళా కొత్త జీవితం ఏర్పరచుకుంటాను అన్నాడు మారుఫ్. నా వీపు మీద ఎక్కి కూర్చో అన్నది పోతాం. అతను అలాగే చేశాడు. కన్ను మూసి తెరిచేసరికి మారుఫ్ ఒక పర్వత శిఖరం మీద ఉన్నాడు. తూర్పు తెల్లవారుతూ ఉంది. పర్వతానికి దిగువన ఒక బ్రహ్మాండమైన నగరం కానవస్తున్నది. మారుఫ్ గబగబా కొండ దిగి ఆ నగరం చేరుకున్నాడు. అక్కడి ప్రజలు అతనికి కొత్తగా కనిపించారు. వారు అతని దుస్తులకేసి వింతగా చూసి అతని చుట్టూ మోగి, నీ పేరేమిటి, మీదే దేశం అని అడగసాగారు. నా పేరు మారుఫ్, మాది కైరో నగరం అని అతను జవాబిచ్చాడు. నువ్వు కైరో నుంచి బయలుదేరి ఎంతకాలమైంది అని వారు మళ్ళీ అడిగారు. నిన్న సాయంకాలం బయలుదేరాను అన్నాడు మారుఫ్. అందరూ గొల్లున నవ్వారు. ఒక పెద్ద మనిషి అతనితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి, కైరో నుండి ఈ ఖతాన్ నగరానికి 1 ఏడాది ప్రయాణం. నువ్వు నిన్న సాయంకాలం బయలుదేరడం ఏమిటి, అప్పుడే రావడం ఏమిటి, చాలే అన్నాడు. నేను నడిచి రాలేదు, ఒక పోతో నన్ను తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఇక్కడ వదిలింది అన్నాడు మారుఫ్. ఈ మాటకు చుట్టూ మోగిన జనం మరింతగా విరగబడి నవ్వారు. పిచ్చివాడు అంటూ అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఒక పెద్ద మనిషి దేవుడల్లే వచ్చాడు. ఆయన ఆ నగరంలోని గొప్ప వర్తకులలో ఒకడు. ఎవరో పరాయి దేశం వాడిని పట్టుకుని ఇలా అల్లరి పెట్టవచ్చునా, మీరంతా ఏం పని చేస్తున్నారు అంటూ ఆయన అక్కడి జనాన్ని మందలిస్తూ వారి మధ్యగా మారుఫ్ వద్దకు చేరుకున్నాడు. ఆయన అతన్ని తన ఇంటికి అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా తీసుకువెళ్ళాడు. మారుఫ్ స్నానం చేసి తానిచ్చిన ఖరీదైన దుస్తులు ధరించి సుష్టుగా భోజనం చేసి కూర్చున్నాక వర్తకుడు అతనితో, అయ్యా,
మీ దుస్తులు చూస్తే ఈజిప్టు నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నారు. అసలు మీదే దేశం అని అడిగాడు. చిత్తం, నేను ఈజిప్టు దేశస్థుడినే. కైరో నగరంలోనే నా నివాసం అన్నాడు మారుఫ్. అక్కడ ఏం చేసేవారు అని వర్తకుడు అడిగాడు. పాత చెప్పులు మరమ్మత్తు చేసేవాణ్ణి అన్నాడు మారుఫ్. కైరోలో మీ ఇల్లెక్కడా అని వర్తకుడు మళ్ళీ అడిగాడు. ఎర్ర సందులో అని మారుఫ్ వెంటనే జవాబిచ్చాడు. ఆ సందులో ఉండేవారు ఎవరైనా తెలుసా అన్నాడు వర్తకుడు. మారుఫ్ కొందరి పేర్లు చెప్పాడు. షేక్ అహ్మద్ అనే అత్తరు వ్యాపారి తెలుసా అని అడిగాడు వర్తకుడు. నాకు తెలియకపోవటం ఏమిటి, మావి పక్క పక్క ఇళ్లే అన్నాడు మారుఫ్ బిగ్గరగా నవ్వుతూ. ఆయన ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల కులాసాగానే ఉన్నారు అన్నాడు మారుఫ్. ఆయనకి ఇప్పుడు ఎంతమంది కుమారులు? ముస్తఫా, మహమ్మద్, అలీ అని 3 కుమారులు ఆయనకి. వారు ఏమేం పనులు చేసుకుంటున్నారు? పెద్దవాడు ముస్తఫా బడి పంతులు, రెండోవాడు మహమ్మద్ అత్తర్ వ్యాపారంలోనే ప్రవేశించి తండ్రి దుకాణానికి పక్కనే తన దుకాణం కూడా పెట్టాడు. మూడోవాడు అలీ, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఒకరోజు మేమిద్దరము ఆకతాయిగా చిన్న దొంగతనం చేస్తూ పట్టుపడిపోయాం. షేక్ అహ్మద్ తన కొడుకును చచ్చేటట్టు కొట్టాడు. వాడు కాస్త పరారీ అయిపోయాడు. ఈ 20 ఏళ్లుగా వాడి జాడే తెలియలేదు. మారుఫ్ ఈ సంగతి చెప్పగానే వర్తకుడు లేచి వచ్చి అతన్ని కౌగలించుకుని, మారుఫ్, నేనే ఆ అలీని అన్నాడు. తర్వాత మారుఫ్ తన కథ యావత్తు స్నేహితుడికి చెప్పాడు. అంతా వినాలి. చూడు తమ్ముడు, నువ్వు కూటికి కూడా లేని చెప్పులు కుట్టేవాడివని, భార్య పోరు పడలేక పారిపోయి వచ్చావని ఇక్కడ ప్రజలకు తెలిస్తే నిన్ను ఎవ్వరూ ఖాతరు చెయ్యరు. నిన్న కైరోలో బయలుదేరి తెల్లారేసరికల్లా ఇక్కడికి చేరుకున్నావంటే అందరూ నవ్వుతారు. నిజం చెప్పటం నిష్ప్రయోజనమైనప్పుడు యుక్తిగా అబద్ధం చెప్పటం తెలివైన పని. నేను ఈ ఊరు చేరి ఎన్ని బొంకులు బొంకి పైకి వచ్చానో నువ్వు ఊహించలేవు అన్నాడు. అయితే నన్నేం చెయ్యమంటావు అన్నాడు మారుఫ్. నేను చెబుతాను విను. రేపు ఉదయం నా కంచర గాడిదలలో మంచిదిగా ఉంది చూసి దాని మీద వర్తకుల వీధికి రా. నీ వెంట మా ఇంటి సేవకుల్లో ఒకడిని వెంట తీసుకురా. అక్కడ నేను ఇంకా పెద్ద వర్తకులు కూర్చుని ఉంటాం. నేను నిన్ను చూడగానే లేచి నిలబడి ఎంతో గౌరవంగా స్వాగతమిస్తాను. కైరో నగరంలోని వర్తకులందరిలోకి గొప్పవాడివని నిన్నిక్కడి వర్తకులకు పరిచయం చేస్తాను. ఎవరన్నా బిచ్చగాళ్ళు వచ్చి చెయ్యి చాస్తే ధారాళంగా దానాలు చెయ్యి. అందుకుగాను నీకు కొంత డబ్బిస్తాను. తర్వాత నేను నిన్ను ఫలాని సరుకున్నదా అని అడుగుతాను. కొల్లలుగా ఉన్నదని సమాధానమికి. ఇదంతా కళ్ళారా చూశాక ఇక్కడి వర్తకులు నీతో వర్తకం చెయ్యగోరుతారు. వారి సహాయంతో నువ్వు నిజంగానే పెద్ద వర్తకుడు అయిపోవచ్చు. నేను అలాగే వర్తకుడయ్యాను అన్నాడు అలీ. మర్నాడు అలీ తన స్నేహితుడికి చాలా ఖరీదైన దుస్తులు, 1000 బంగారు దీనారాలు ఇచ్చి వర్తకుల బజారుకు వెళ్ళిపోయాడు. అతను చెప్పిన ప్రకారమే మారుఫ్ ఒక మంచి కంచర గాడిద మీద ఎక్కి తన వెనక ఒక సేవకుణ్ణి నడిపించుకుంటూ వర్తకుల బజారు చేరాడు. అక్కడ అతనికి అలీతో పాటు ఖతాన్లోని గొప్ప గొప్ప వర్తకులందరూ కనిపించారు. అతన్ని చూస్తూనే అలీ చివాలున లేచి ఎదురు వెళ్ళి అతని కాళ్ళు కళ్ళకద్దుకుని అతన్ని కంచర గాడిదపై నుంచి దించి తెచ్చి వర్తకుల మధ్య కూర్చోబెట్టాడు. మిగిలిన వర్తకులు ఒక్కొక్కరే వచ్చి రహస్యంగా అలీ చెవిలో, వీరెవరు అని అడిగారు. ఈజిప్టులో ఇంతకు మించిన వర్తకుడు లేడు. ఈయన తండ్రి తాతల ఐశ్వర్యాన్ని గురించి చిత్ర విచిత్రమైన కథలు చెబుతారు. దాదాపు ప్రతి మారుమూల దేశంలోనూ ఈయన తాలూకు గిడ్డంగులున్నాయి. ఈయనతో పోలిస్తే మనమంతా చిల్లర వ్యాపారులమే అని అలీ వారికి తెలియజేశాడు. ఈ మాటలు వింటూనే వర్తకులందరూ మారుఫ్ చుట్టూ మోగి ఒకరి మీద ఒకరు పోటీపడి అతని చేత షర్బతులు తాగించి మర్యాద చేశారు. వర్తకుల పెద్ద అతని పక్క చేరి, అయ్యా, తమరు పచ్చపట్టు తానులు ఏమైనా తెచ్చారా అని అడిగాడు. కొల్లలు కొల్లలు అన్నాడు మారుఫ్. ఎర్రవో అన్నాడు వర్తకుల పెద్ద. కొల్లలు కొల్లలు అన్నాడు మారుఫ్. మిగిలిన వర్తకులు ఏ సరుకు గురించి ప్రశ్నించినా అతను కొల్లలు కొల్లలు అని మాత్రమే సమాధానం ఇచ్చాడు. దయచేసి నమూనాలు చూపిస్తారా అని వర్తకులు అడిగారు. తప్పక చూపిస్తాను, సరుకు రానివ్వండి. 1000 కంచర గాడిదలతో మా బిడారు కొద్ది రోజులలోనే ఈ నగరం వచ్చి చేరుతుంది అన్నాడు మారుఫ్. సంభాషణ ఈ విధంగా సాగుతున్న సమయంలో బిచ్చగాడొకడు వచ్చి వర్తకుల కేసి చేయి చాచాడు.
వెంటనే మారుఫ్ తన దుస్తుల్లో నుంచి గుప్పెడు బంగారు నాణేలు తీసి బిచ్చగాడి చేతుల్లో పెట్టాడు. ఇది చూసి మిగిలిన వర్తకులంతా దిగ్భ్రమ చెందిపోయారు. ఈ మనిషి రాజుల కన్నా ధనికుడిలా ఉన్నాడే అని వారు తమలో తాము అనుకున్నారు. మరి కాసేపటికి ఒక బిచ్చగత్తె వచ్చి చేయి సాచింది. ఆమెకు కూడా మారుఫ్ గుప్పెడు బంగారం దానం చేశాడు. ఆమె మిగిలిన వాళ్ళందరికీ బంగారం చూపింది. ఆ బిచ్చగాళ్ళంతా ఒక మందగా వచ్చారు. తొణకక బెణకక మారుఫ్ తన దగ్గర ఉన్న బంగారం అంతా బిచ్చగాళ్లకు పనిచేసి జేబు ఖాళీ అయ్యాక, ఆరే దేవుడా, ఈ నగరంలో ఇంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ బంగారం వెంట తెచ్చుకుని ఉందునే. పాపం వాళ్ళు దేహి అని అడిగితే ఇవ్వకపోవటం ఎలా అన్నాడు. అయ్యా, తమరేమీ విచారించకండి, తమకు అవసరానికి కావలిస్తే మేము సర్దుతాం అన్నాడు వర్తకుల పెద్ద. మరుక్షణమే మారుఫ్ చేతికి మరో 1000 దీనారాలు అందాయి. మధ్యాహ్నం దాకా అతను వాటితో దాన ధర్మాలు చేస్తూ ఇంకా మిగిలిన వాటిని వెదజల్లాడు. అతను మరొక 1000 దీనారాలు అప్పు తీసుకుని వాటిని కూడా దాన ధర్మాల కింద పనిచేశాడు. చీకటి పడేలోపుగా అతను వర్తకుల వద్ద నుంచి 5000 దీనారాలు అప్పు చేసి అదంతా బేదసాదలకు దాన ధర్మాలు చేసేశాడు. వీటిని చూసి విసిపోయి ఉన్న వర్తకులతో అతను, నా బిడారు దిగనివ్వండి, మీ బాకీ బంగారం రూపంలో చెల్లించమంటే చెల్లిస్తాను, సరుకు రూపంలో చెల్లించమన్నా చెల్లిస్తాను అన్నాడు. ఆ రాత్రి అలీ వర్తకులందరికీ విందు చేశాడు. ఆ విందులో మారుఫ్ ప్రధాన వ్యక్తి. అతనికి భోజనాల దగ్గర ఉన్నతాసనం ఇచ్చారు. ఆ రాత్రల్లా అతను పట్టు తానుల గురించి, రత్నాలను గురించి ఏకధాటిగా మాట్లాడాడు. మధ్య మధ్య ఎవరైనా మీ బిడార్లో ఫలాని సరుకు వస్తోందా అని అడిగితే కొల్లలు కొల్లలు అన్నాడు. మర్నాడు మళ్ళీ అతను వర్తకుల బజారుకు వెళ్లి వర్తకుల వద్ద అప్పు చేసి బిచ్చగాళ్లకు బంగారం దానం చేశాడు. ఇదే విధంగా 20 రోజుల పాటు సాగింది. అప్పటికి అతను అక్కడి వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డాడు. అతని బిడారు జాడ మాత్రం లేదు. ఇన్నాళ్ళు ఆ బిడారు కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న వర్తకులు తమ డబ్బు గురించి ఆదుర్దా పడనారంభించారు. వారి ఆందోళనను అలీకి చెప్పుకున్నారు కూడా. ఎందుకంటే అతని మాటలు నమ్మే వాళ్ళంతా మారుఫ్కు అప్పు పెట్టారు. అలీ మారుఫ్ను అవతలకు తీసుకుపోయి, నీకు పూర్తిగా మతిపోయినట్టుందే, వర్తకుల డబ్బు కోసం తొందర చేస్తున్నారు, నువ్వు వారికి 60,000 బాకీ పడ్డావుట, ఈ సొమ్ముతో ఎంత వర్తకమైనా చేసుకుని ఉండవచ్చు, నువ్వు వట్టి సోమరిపోతులాగా దాన్ని బిచ్చగాళ్లకు పంచిపెట్టావు, ఈ బాకీ ఎలా తీరుద్దామని నీ ఉద్దేశం అని గట్టిగా కోప్పడ్డాడు. ఏమీ భయం లేదు, ఈ 60,000 అనగా ఎంత, నా బిడారు రాని, వర్తకులకు బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకిస్తాను, ఏది కావాలన్నా నా దగ్గర కొల్లలు కొల్లలు అని మారుఫ్ తాపీగా జవాబిచ్చాడు. ఓరిపిడుగా, ఆ కట్టుకథ నాకే చెబుతున్నావా? నీ బతుకు ప్రపంచానికి ఇప్పుడే చాటగలను, జాగ్రత్త, ఏమిటనుకున్నావు అన్నాడు అలీ. చాలే, నేను పేదవాణ్ణి అనుకున్నావా? అంతులేని సంపద దారిలో ఉందనుకో. నా బిడారు దిగిన మరుక్షణం ఈ వర్తకుల సొమ్ము ఎప్పటిగా పారేస్తాను అన్నాడు మారుఫ్ తొణకకుండా. నాతోనే అబద్ధమాడతావురావురా దుర్మార్గుడా, చూడేం చేస్తాను అని అలీ బెదిరించాడు. నువ్వేం చేసినా సరే నా బిడారు చేరేదాకా ఆ వర్తకులందరూ వేచి ఉండక తప్పదు. ఆ తర్వాత వారి సొమ్ము వారికిస్తాను, ఇంకా ఎక్కువే ఇస్తాను కూడా అన్నాడు మారుఫ్. అంతటితో అలీ ఆట కట్టయింది. ఒకప్పుడు తాను ఈ మారుఫ్ను చాలా పెద్ద కోటీశ్వరుడిగా పరిచయం చేసి ఆ నోటితోనే ఇప్పుడు గర్భదరిద్రుడని సాటి వర్తకులతో చెప్పటం ఎలా? మిగిలిన వర్తకులంతా అలీ దగ్గరికి వచ్చి, మా బాకీ సంగతి ఏమంటాడు, వ్యవహారం ఏమైనా దారిన పడేట్టుందా అని ఆత్రంగా అడిగారు. అలీ నిరసనగా, అతనితో బాకీ సంగతి నేను ప్రస్తావించటానికి జంకాను, ఎందుకంటే నేనే అతనికి 1000 దీనారాలు అప్పు పెట్టి ఉన్నాను. అసలు మీరు అతనికి అప్పు పెట్టే ముందు నాతో చెప్పి ఉండవలసింది. మీ బాకీకి నేను జవాబుదారును కాను, దాన్ని మీరే వసూలు చేసుకోండి. సాధ్యం కాకపోతే సుల్తాన్ గారి దగ్గరికి వెళ్ళి అతను వంచకుడని, మిమ్మల్ని దగా చేశాడని ఫిర్యాదు చేసుకోండి అన్నాడు. వర్తకులందరూ కలిసి సుల్తాన్ గారి వద్దకు వెళ్లి తమకు మారుఫ్కు మధ్య నడిచిన లావాదేవీ అంతా విన్నవించుకున్నారు. ప్రభు, ఈ మనిషి పేదవాడనుకుందామా అంటే మా కళ్ళ ఎదుటే పేదలకు గుప్పెళ్లతో బంగారం దానం చేశాడు.
దరిద్రుడైన వాడు అలా ఎన్నడూ చేయడు. ఈ దాన ధర్మాల కోసం అతను మా వద్ద 60,000 దీనారాలు అప్పు తీసుకున్నాడు. పోనీ అతను ధనవంతుడే అని తొందరపడకుండా ఉందామంటే ఎన్నాళ్ళు చూసినా అతని బిడారు జాడ లేకుండా ఉంది అన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పేది వింటుంటే సుల్తాన్కు మారుఫ్ సాటి లేని ధనికుడన్న నమ్మకం కుదిరింది. ఆయన అసలే లోభి. ఈ మారుఫ్ పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేస్తున్నాడనేసరికి అటువంటి వాడి వల్ల లాభం పొందాలన్న దురాశ ఆయనలో తల ఎత్తింది. ఆయన వర్తకులను పంపేసి తన వజీర్ను పిలిచి, మనం ఈ మారుఫ్ స్నేహం సంపాదించుకోవాలి. అతని బిడారు ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది. ఈ వర్తకులు గద్దలలాగా పొంచి ఉన్నారు. వారు అతని సరుకు కాజేయకముందే మనం జాగ్రత్త పడాలి. అవసరమైతే అతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అతని ఆస్తి మన ఆస్తిలో కలిపేస్తాను అన్నాడు. మీరు దురాశకు చిక్కి మోసపోకండి ప్రభు, ఈ మనిషి వట్టి మోసగాడు అన్నాడు వజీరు. నేను ముందుగా అతన్ని పరీక్ష చేస్తాను. అందుకు అవసరమైన ఆలోచన చేసే ఉంచాను. అతను మోసగాడని రుజువైతే తల తీసేయిద్దాం అన్నాడు సుల్తాన్. వెంటనే వజీరు మారుఫ్ను పిలిపించాడు. అతను వచ్చి సుల్తాన్కు సలాం చేసి కూర్చున్నాడు. నువ్వు ఈ నగరపు వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డావుట నిజమేనా అని సుల్తాన్ అడిగాడు. మారుఫ్ నిజమేనన్నాడు. అయితే వారి బాకీ ఎందుకు చెల్లించవు అని సుల్తాన్ మళ్ళీ అతన్ని అడిగాడు. నా బిడారు వచ్చి దిగగానే వారి బాకీ చెల్లు వేస్తాను. బంగారం కావాలంటే బంగారంగా ఇస్తాను, సరుకు కావాలంటే సరుకులా ఇస్తాను. ఏది కావాలంటే అది నా దగ్గర కొల్లలుగా ఉంది అన్నాడు మారుఫ్ తాపీగా. అతన్ని పరీక్షిద్దామని సుల్తాను 1000 దీనారాల విలువగల ముత్యాన్ని తీసి అతనికిస్తూ, ఇలాంటి విలువగల ముత్యాలు మీ బిడారు వెంట ఉన్నాయా అని అడిగాడు. మారుఫ్ దాన్ని అటు ఇటు తిప్పి చూసి చివరకు ఆ ముత్యాన్ని కాలి కింద పెట్టి తొక్కి చేత కొట్టేశాడు. సుల్తాన్ మండిపడుతూ, ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు. ఎంత విలువ ఉన్నా ఈ ముత్యం 1000 దీనారాల కన్నా ఉండదు. నా వద్ద ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద ముత్యాలున్నాయి అన్నాడు మారుఫ్. సుల్తాన్కు దురాశ కట్టలు తెగిపోయింది. ఆయన నగర వర్తకులను పిలిపించి, మీరు మీ సొమ్ము గురించి ఏమీ బెంగపడిన అవసరం లేదు. బిడారు తప్పక వచ్చి చేరుతుంది. మీ బాకీలు మీరు వసూలు చేసుకోగలుగుతారు అని చెప్పాడు. తర్వాత ఆయన తన వజీర్ను పిలిచి, మారుఫ్ను రాజభవనానికి అతిథిగా ఆహ్వానించు. అతనితో నా కుమార్తెను గురించి ప్రస్తావించి పెళ్లాడటానికి ఇష్టపడతాడేమో తెలుసుకో. అతని ఆస్తంతా మనం కలుపుకోవచ్చు అన్నాడు. ప్రభు, ఈ విదేశీయుణ్ణి చూస్తే నాకు చాలా సందేహంగా ఉంది. అతన్ని రాజభవనంలో అడుగు పెట్టనివ్వటం మంచిది కాదు. ఇంతలో తొందర ఏమొచ్చింది? అతని బిడారు వస్తున్న జాడ అయినా తెలిసేదాకా తొందరపడకండి అని వజీరు సలహా ఇచ్చాడు. ఈ సలహా విని సుల్తాన్ మండిపడ్డాడు. విశ్వాసఘాతకుడా, నా కుమార్తెను నువ్వు పెళ్లాడతానని వెనక అన్నావు. దానికి మేము ఒప్పలేదు. ఇప్పుడు ఆమెకు మంచి సంబంధం వస్తే అది ఎలాగైనా పడగొట్టాలని చూస్తున్నావు. నా కుమార్తెకు ఎలాగైనా పెళ్లి ఈడు తప్పించి అప్పుడు నీవే పెళ్లాడాలనుకుంటున్నావు. ఇతను నా కుమార్తెను పెళ్లాడితే మనమంతా బాగుపడిపోతాం, ఏమనుకుంటున్నావు అన్నాడు ఆయన. ఇంకా ఎదురు చెబితే సుల్తాన్కు మరింత కోపం వస్తుందనుకుని వజీరు తిన్నగా మారుఫ్ వద్దకు వెళ్ళి, సుల్తాన్ గారికి తమ కుమార్తెను మీకిచ్చి చేయాలని ఉంది. మీ ఉద్దేశం ఎలా ఉందని ఆయనతో చెప్పాలి అని అడిగాడు. సుల్తాన్ గారి ఆదరానికి చాలా కృతజ్ఞుణ్ణి. కానీ నా బిడారు వచ్చేదాకా ఆగటం మంచిది కాదా? రాజకుమార్తెను పెళ్లాడటం అంటే దానికి చాలా పెద్ద తతంగం ఉంది. పెళ్లి కూతురికి కనీసం 5,000 సంచుల బంగారం పెట్టాలి. పెళ్లినాడు నగరంలోని పేద సాదలకు కనీసం 1000 సంచుల బంగారం దానం చేయాలి. సైనికుల వినోదానికి మరో 1000 సంచుల బంగారం అవసరం. పెళ్లి కూతురికి నేను 100 రత్నాలైనా పెట్టుకోవాలి. దాసదాసీ జనానికి అంతకు కలిపి మరో 100 రత్నాలు బహూకరించాలి. నా బిడారు చేరనిదే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అన్నాడు మారుఫ్ దర్పంగా. వజీరు ఈ మాటలను సుల్తాన్ గారికి నివేదించాడు. సుల్తాన్కు తల తిరిగిపోయినంత పని అయ్యింది. ఆయన మారుఫ్ను వెంటనే పిలిపించి, ఓ వర్తక శేఖరా, ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పెళ్లికయ్యే ఖర్చంతా నేనే భరించుకుంటాను. నా ఖజానా నిండా పుష్కలంగా ధనముంది. నీ అవసరాలకు కావలసింది ఎంతైనా నువ్వు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెళ్లి కూతురికి ఇవ్వదలిచిన కట్న కానుకల సంగతి బిడారు వచ్చి నాకు చూసుకోవచ్చు.
ముహూర్తం మటుకు వాయిదా వేయటం ఎంత మాత్రమూ నాకు ఇష్టం లేదు అన్నాడు. మారూఫ్ సరేనన్నాడు. అతనికి సుల్తాన్ కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసేటందుకు ఏర్పాట్లు జరిగాయి. మారూఫ్ను పెళ్లి కొడుకును చేసి దేవుడిలో ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అతని ముందు గాయకులు పాడారు, నర్తకులు నాట్యం చేశారు, విదూషకులు హాస్యాలు చేశారు, గొప్ప గొప్ప మల్లులు కుస్తీలు పట్టారు. ఆ రోజల్లా అతను ఖజానా నుంచి సంచులతో బంగారం తెప్పించి పంచుతూనే ఉన్నాడు. ఖజానా నుంచి సంచులు తెచ్చి అందించలేక వజీరు రెక్కలు పడిపోయాయి. ఆయన మారూఫ్ దగ్గరికి వచ్చి అతని చెవిలో, దేవుడు నిన్ను క్షమించడు, నగర వర్తకుల బంగారం అంతా అలాములు పలాములు చేసింది చాలక సుల్తాన్ గారి ఖజానా అంతా ఈ విధంగా గొల్లు చేస్తున్నావా అన్నాడు కోపంగా. మధ్య నీ సొమ్మేం పోయింది? నా బిడారు రాని సుల్తాన్ గారి సొమ్ముకు 1000 తిరిగిస్తాను అన్నాడు మారూఫ్. 40 రోజుల పాటు ఉత్సవాలు జరిగాక పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. అయితే పెళ్ళయిన తర్వాత మారూఫ్ మంచానికి ఓ మూల దిగాలు పడి కూర్చుని కంటనీరు పెట్టుకోసాగాడు. సుల్తాన్ కుమార్తె అతని దగ్గరికి వచ్చి, ఎందుకలా విచారిస్తున్నారు? మీకేం కష్టం వచ్చింది అంది. అంతా దేవుడి నిర్దేశం, కాని ఇలా జరగటానికి తప్పు పూర్తిగా మీ నాన్నదే అన్నాడు మారూఫ్. ఇప్పుడేం తప్పు జరిగింది అన్నదామె. జరగకపోవటమేం, నన్ను చూసి అందరూ తిడుతున్నారు. నా బిడారు వచ్చిన దాకా ఈ పెళ్లి జరపకుండా ఆపినట్టయితే నీకు ఎటువంటి బట్టలు పెట్టేవాణ్ణి, ఎటువంటి నగలు పెట్టేవాణ్ణి, ఎంత వైభవంగా పెళ్లి చేసుకుని కూడా పెళ్లి కూతురువైన నీకు ఏమీ పెట్టక లోకానికి పరమ నీచుండిగా కనిపిస్తున్నాను అన్నాడు మారూఫ్ విచారంగా. దీనికేంత విచారించాలా అన్నదామె. పెళ్లి అయిన మర్నాడు సుల్తాన్ గారి నౌకర్లకు వడ్డించే కుర్రాడు మొదలుకుని వజీరు దాకా ప్రతి ఒక్కరికి మారూఫ్ బట్టలు పెట్టి బంగారం బహూకరించాడు. ఈ దాన ధర్మాలు 20 రోజుల పాటు సాగాయి. ఆ తర్వాత సుల్తాన్ గారి ఖజానా ఖాళీ అయిపోయింది. అంతవరకు మారూఫ్ బిడారు చాడలేదు. వజీరు సుల్తానుతో, మహాప్రభు, ఖజానా ఖాళీ అయ్యింది, అల్లుడు గారి బిడారు వచ్చే సూచనలేవి ఇంతవరకు లేవు, ఏం చెయ్యాలి అన్నాడు. సుల్తాన్కి మాటలు వినగానే కంగారెత్తింది. అవును, ఏం చేద్దాం అన్నాడాయన ఆదుర్దాగా. ఈ వంచకుణ్ణి నమ్మవద్దని అది వరకే చెప్పాను. నన్ను అడిగితే ఇతనికి బిడారే లేదంటాను. మిమ్మల్ని మోసగించి చిల్లిగవ్వ కూడా కట్నం ఇవ్వకుండా మీ కుమార్తెను పెళ్లాడి పైపెచ్చు మీ ఖజానా గొల్ల చేశాడు. ఈ పనికి మాలిన వాణ్ణి ఇంకెంతకాలం సహించి చూస్తూ ఊరుకోవటం? వెంటనే వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయించండి అన్నాడు వజీరు. అతన్ని గురించి నిజం తెలిస్తే ఎంత బాగుండును అన్నాడు సుల్తాను నిస్పృహతో నిట్టూరుస్తూ. మహాప్రభు, భర్త రహస్యాలు భార్య వద్ద దాగవు. అతన్ని గురించి నిజం తెలుసుకునేటందుకు నన్నొక్కసారి మీ కుమార్తెతో మాట్లాడనిస్తారా అని అడిగాడు వజీరు. సుల్తాను సమ్మతించారు. ఒక తెర అడ్డం కట్టించినాక సుల్తాను కుమార్తె వచ్చి తెర వెనక నిలబడింది. వజీరు యువతల నిలబడి, అమ్మా, ఖజానా ఖాళీ అయ్యింది. ఆ పుణ్యం కట్టుకున్నది మీ భర్తే. ఆయనకు ఒక బిడారున్నట్టు అస్తమానం వింటూనే ఉన్నాం గాని ఆ బిడారును కళ్ళ చూసిన వారెవ్వరూ లేరు. ఈ మారూఫ్ అనే మనిషిని గురించి మీకేమి తెలుసు? ఆయన నమ్మదగిన వాడేనా? ఈ విషయాలు దయచేసి చెప్పాలి. ప్రభువు వారితో సంప్రదించి వారి అనుమతితోనే నేను మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాను అన్నాడు. నాకు అంతులేని ముత్యాలు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ఆయన రోజు నాతో అంటూ ఉంటారు. నేను కూడా ఇంకా వాటిని కళ్ళ చూడలేదు అన్నది సుల్తాన్ కుమార్తె. మహారాణి, ఈ రహస్యం ఏమిటో మీరివాళే అడిగి తెలుసుకోండి. ఆ రహస్యం ఎవరికీ చెప్పనని ఆయనకు మాట ఇవ్వండి అన్నాడు వజీరు. అలాగే చేస్తాను అన్నది సుల్తాన్ కుమార్తె. ఆమె ఆ రాత్రి మారూఫ్తో, మీరు నాతోనైనా నిజం చెప్పి ఉండరాదా? మీ బిడారు, సరుకు ఏమీ లేదని మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. అసలు మీ సంగతి ఏమిటో చెప్పేయండి, వీలైతే మీకు సహాయపడతాను అన్నది. మారూఫ్ ఏమీ దాచకుండా సుల్తాన్ కుమార్తెకు తన కథ యావత్తూ చెప్పేశాడు. అంతా విని ఆమె విరగబడి నవ్వింది. ఇంత పచ్చి మోసం నేనెన్నడూ వినలేదు. మీరిక్కడే ఉంటే మాన ప్రాణాలు దక్కవు. వజీరు, మా నాన్న కలిసి మిమ్మల్ని హతమారుస్తారు. నా దగ్గర 50,000 దీనారాలున్నాయి. అవి తీసుకుని ఇప్పుడే బయలుదేరి దూరదేశం వెళ్ళిపోండి. అక్కడికి చేరాక మనిషి ద్వారా మీ క్షేమం నాకు తెలియజేయండి అన్నదామె. మారూఫ్ ఆ డబ్బు తీసుకుని
సేవకులు వేసుకునే దుస్తులు వేసుకుని సుల్తాన్ గారి అశ్వశాలలో ఉన్న గుర్రాలలోకెల్లా మేలుజాతి గుర్రం ఎక్కి ఆ రాత్రే కోట నుంచి పరారీ అయిపోయాడు. మర్నాడు ఉదయం సుల్తాన్ గారు వజీరు కలుసుకుని సుల్తాన్ కుమార్తెను పిలిపించారు. ఆమె తెర వెనుక కూర్చున్న తర్వాత సుల్తాన్ గారు, అమ్మా, నీ భర్తను గురించి ఏం తెలుసుకున్నావు అని అడిగాడు. తప్పుడు మాటలు చెప్పిన వాళ్ళ నోళ్లు పడిపోతాయి అన్నది సుల్తాన్ కుమార్తె ఎంతో కోపం నటిస్తూ. అదేమిటి అన్నాడు సుల్తాన్. నిన్న రాత్రి నా భర్తకు ఎవరో ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చారు. ఆ ఉత్తరాన్ని నేనే తీసుకుని చదివాను. నా భర్త బిడార్లో ఉండే 500 మంది బానిసలు ఆ ఉత్తరం రాయించి పంపారు. 2000 మంది ఎడారి బందిపోటు దొంగలు గుర్రాలెక్కి వచ్చి బిడారు మీద దాడి చేశారట. ఘోరంగా యుద్ధం జరిగిందట. ఎంతో మంది సేవకులు, ఎన్నో కంచర గాడిదలు చావటం జరిగిందట. బిడారు వచ్చి చేరటం ఇందుకే ఆలస్యమయ్యింది. 70,000 దీనారాల సరుకు నష్టమైందని తెలిసి కూడా నా భర్త అదేపాటి నష్టంలే అన్నారు. ఆయన అప్పటికప్పుడే గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్లారు. స్వయంగా వెంట ఉండి బిడార్ను మన నగరానికి తీసుకువస్తానన్నారు అన్నది సుల్తాన్ కుమార్తె. ఈ మాటలు విని సుల్తాను పరమానందం చెందాడు. ఆయన వజీర్కేసి తిరిగి, ఇక ఎన్నడూ నాకు ఇలాంటి అబద్ధాలు చెప్పకు, తెలియకపోతే నోరు మూసుకుని ఊరుకో అని మందరించాడు. ఈ లోపుగా మారూఫ్ తన గుర్రం మీద ఎడారి మార్గం పట్టి వెళ్ళాడు. అతని మనస్సు మాత్రం సుల్తాన్ కుమార్తె మీదే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి అతను ఒక గ్రామం సమీపానికి వచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతూ ఉంది. సమీపంలో ఒక రైతు పొలం దున్నుతూ మారూఫ్ను చూసి, దొరగారికి శుభం కలగాలి అన్నాడు. అతను మారూఫ్ను చూసి పెద్ద రాజోద్యోగి అయి ఉంటాడని అనుకున్నాడు. మారూఫ్ గుర్రం దిగి, నువ్వెవరు బాబు? ఆ కనిపించే గ్రామంలో భోజనశాల ఉన్నదా అని అడిగాడు. ఈ పొలం నాదే బాబు. మా గ్రామం చాలా చిన్నది. ఇక్కడ భోజనశాలలుండవు. అయినా మీకెందుకొచ్చిన శ్రమ? మీరెక్కడే ఉండండి. నేనింటికి వెళ్ళి తమకు భోజనం చేయించి పట్టుకొస్తాను. ఆ తర్వాత మీ దారిన మీరు పోదురు గాని అన్నాడు రైతు. ఎంతసేపు చూసినా రైతు తిరిగి రాలేదు. తన మూలంగా అతని పొలం పని నిలిచిపోయినందుకు విచారించి మారూఫ్ తానే పొలంలోకి వెళ్లి కాడి పట్టి దున్నసాగాడు. ఎద్దులు కొంత దూరం వెళ్లేసరికి నాగలికి ఏదో అడ్డం తగిలింది. ఎద్దులు ఎంత బలంగా లాగినా అది ముందుకు పోలేదు. ఆ అడ్డం తగిలినదేమిటో చూద్దామని మారూఫ్ పలుగుతో తవ్వి చూసేసరికి ఒక రాతి పలక కనిపించింది. అతను దాన్ని చూసి ఆశ్చర్యపడుతూ తన బలమంతా వినియోగించి రాతిని పక్కకు తీశాడు. రాతి కింద ఒక నేలమాళిగ, అందులోకి దిగే మెట్లు కనిపించాయి. మారూఫ్ మెట్లు దిగి వెళ్ళాడు. అడుగున ఒక నలుచదరమైన పెద్ద కొట్టం ఉన్నది. అందులో 4 గదులున్నాయి. వాటిలో బంగారపు కుప్పలు, ముత్యాల కుప్పలు, రత్నాల కుప్పలు ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎవరో రాజులు తమ ధనాన్ని ఆ కొట్టంలో దాచుకున్నారు. తర్వాత ఆ రాజ్యం పోయింది. ఆ ప్రాంతాన్ని ఎడారి ఆక్రమించింది. మారూఫ్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. అతను మళ్లీ పైకి వచ్చి రాతిని యథాస్థానంలో పెట్టేసి దానిపై మన్ను కప్పి రైతు కోసం ఎదురు చూడసాగాడు. కొద్దిసేపట్లోనే రైతు రకరకాల ఆహార పదార్థాలను తెచ్చి మారూఫ్ ముందు పెట్టి, బాబు, తమ కోసం ప్రత్యేకంగా వంట చేయించేసరికి ఆలస్యమైంది, మన్నించండి అన్నాడు. ఏమోయ్, నువ్వు చాలా మంచివాడివిలాగా, తెలివిగలవాడివిలాగా కనపడుతున్నావు. నా దగ్గర 50,000 దీనారాలున్నాయి. వాటిని తీసుకుని ఈ పొలం నాకు వదిలేయి. ఆ డబ్బుతో హాయిగా వర్తకం చేసుకో. పొలం చేసుకుంటే నీకేమొస్తుంది అన్నాడు. రైతు ఆనందానికి మేరలేదు. మారూఫ్ అతనికి తనకు సుల్తాన్ కుమార్తె ఇచ్చిన డబ్బంతా ఇచ్చేసి పొలం తన పేర పెట్టించుకున్నాడు. తర్వాత అతను ఆ రైతు ఇంటనే కొంతకాలం ఉండి దొరికిన కంచరగాడిదనల్లా కొనసాగాడు. చిన్న చిన్న బిడార్లు ఆ ప్రాంతంగా వస్తే వాటిని వాటి వెంట ఉన్న సేవకులతో సహా కొనసాగాడు. 1 నెల లోపల అతను 500 కంచరగాడిదలను, 500 మంది సేవకులను కొన్నాడు. పొలంలో తనకు దొరికిన రత్నరాశులన్నిటినీ ఆ కంచరగాడిదల మీదకి ఎత్తించి తిరిగి ఖతాన్ నగరానికి బయలుదేరాడు. ఈ లోపల ఆ నగరంలో సుల్తాన్ గారు చాలా ఆందోళన చెంది ఉన్నాడు. ఖజానా ఖాళీ అయి 1 నెల రోజులయ్యింది. తన భర్త బిడార్ను తీసుకురావడానికి వెళ్లాడని సుల్తాన్ కుమార్తె చెప్పింది. అతను తిరిగి వస్తాడని, ధనం తెస్తాడని సుల్తాన్ ఏ రోజుకు ఆ రోజు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఆఖరకు వజీరు, మహాప్రభు, మీ కుమార్తె చెప్పిన అబద్ధాలు నమ్మి మీరు నిష్కారణంగా భ్రమలో పడిపోతున్నారు. మీ అల్లుడు గారు వెళ్లినది బిడార్ను తెచ్చేటందుకు కాదు,
తన ప్రాణం దక్కించుకునేటందుకు అతనికి బిడారెక్కడిది అన్నాడు ఏసడింపుగా. సరిగా ఈ సమయానికే భటుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి సుల్తాన్ గారికి సలాం చేసి, మహాప్రభు, అల్లుడు గారు తిరిగి వస్తున్నారు అన్నాడు. సుల్తాన్ ముఖం విచ్చుకున్నది. వజీరు ముఖం ముడుచుకుంది. మారూఫ్ వచ్చి సుల్తాన్ను కౌగలించుకుని, నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ నష్టమే జరిగింది. నా సొత్తులో కొద్ది భాగమే దక్కింది. చూతురుగాని రండి అంటూ సుల్తాన్ను తన వెంట తీసుకుని వెళ్ళాడు. రాజభవనం ముందు ఆవరణలో మూటలన్నీ దించి ఉన్నాయి. వాటిని తెచ్చిన కంచరగాడిదలు ఒక పక్కగా నిలబడి ఉన్నాయి. ధనరాశులను చూడవచ్చిన నగరంలోని వేలాది జనాన్ని భటులు దూరంగా ఉంచారు. మారూఫ్ తెచ్చిన రత్నరాశులు చూడగానే సుల్తాన్ గారికి కళ్ళు చెదిరిపోయాయి. కొన్ని మూటల నిండగా అచ్చగా వజ్రాలు, కొన్నిటిలో అచ్చగా వైఢూర్యాలు, కొన్నిటిలో మరకతాలు, కొన్నిటిలో పుష్యరాగాలు, కొన్ని సంచుల నిండా పోకకాయలంతేసి పెద్ద పెద్ద ముత్యాలు ఉన్నాయి. ఇదంతా నీ సరుకే అన్నాడు సుల్తాన్ ఆశ్చర్యంగా. దొంగలు నా బిడారు మీద దాడి చేశారు కదా, అందువల్ల ఇంకా ఇంత సరుకు పోయింది. పోయింది పోగా మిగిలినదంతా మన సొత్తే అన్నాడు మారూఫ్. సుల్తాను తన వజీర్ కేసు తిరిగి, ఇప్పుడేమంటావు అన్నాడు. మారూఫ్ బిడారు వచ్చి చేరినందుకు పెద్ద విందు జరిగింది. ఆ విందుకు నగరంలో ఉండే వర్తకులందరూ వచ్చారు. వారిలో అలీ కూడా ఉన్నాడు. మారూఫ్ అందరి బాకీలు రెట్టింపుగా చెల్లించాడు. తమరి డబ్బు ఎక్కడికి పోదని మాకు తెలుసు, కానీ మేము చిన్న వర్తకులం గనుక ఎంతో కాలం ఆగలేకపోయాం అన్నారు వర్తకులు. అలీ ముఖాన మటుకు కత్తివాటు వేస్తే నెత్తురు చుక్కలేదు. మారూఫ్ ఈ బిడారు ఇంత ధనము ఎక్కడి నుండి తెచ్చాడో అలీకి తెలియనే లేదు. అదేవిధంగా సుల్తాన్ కుమార్తెకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఈ సొత్తంతా ఎక్కడిది? నా ప్రేమ పరీక్షించటానికి అబద్ధమాడారా అన్నదాన్ని తన భర్తతో. మారూఫ్ ఆమెతో నిజం చెప్పేశాడు. ఆ తర్వాత వాళ్ళు చాలా కాలం పాటు సుఖంగా జీవించారు. కథ కంచికి మనమింటికి.